శ్రీమాత్రే నమః. మన దేవాలయం బుట్టాయిపేట మచిలీపట్నం బుట్టాయిపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామివారి దేవస్థానం మహాగణపతి పంచాయతన క్షేత్రంలో ఏకాదశ వార్షిక వైభవోత్సవ కార్యక్రమాలలో భాగంగా 2026 సంవత్సరం మార్చి 9వ తారీఖు సోమవారం నుంచి మార్చి 15వ తారీఖు వరకు ఆదివారం వరకు విశేషమైనటువంటి వార్షిక వైభవోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 11 సంవత్సరాల నుంచి అనేక విశేష కార్యక్రమాలు, మహారుద్ర యాగాలు, శతచండీ యాగాలు, కృష్ణ యజుర్వేద హవనం, ఋగ్వేద హవనం అనేక విశేష కార్యక్రమాలు జరిగినాయి. ఈ సంవత్సరం నక్షత్రపూర్వక ఆదిత్యాది నవగ్రహ యజ్ఞంతో పాటు 6వ శతచండీ యాగం జరుగుతోంది. ఒక చండీ యాగం చేయటం అంటేనే, చండీ హోమం చేయటం అంటేనే చాలా విశేషం. సప్తశతిలో 700 శ్లోకాలు, 700 శ్లోకాలలో దేవీ మాహాత్మ్యం అని పేరు, చండీ పారాయణం అంటారు. అలాగే పంచదశి, షోడశి ఇత్యాది మహామంత్రములు అనుష్ఠానం చేయడానికి ముందుగా గురువుల దగ్గర ఉపదేశం తీసుకుని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి, ఆ అనుష్ఠానం చేసినటువంటి మంత్రాన్ని నవార్ణవం అంటే చండీ నవార్ణవాన్ని నవాక్షరి, దానికి ముందు షడక్షరి, దాని తర్వాత పంచదశాక్షరి 15 అక్షరాలతో ఉండే మూలమంత్రం, తర్వాత 16 అక్షరాలతో ఉండే మూలమంత్రం పూర్ణ దీక్ష షోడశి అంటారు. ఇలా వీటిలన్నింటినీ కూడా ఉపదేశం తీసుకుని అనుష్ఠానం చేస్తూ చండీ సప్తశతి 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో ఉండబడేటువంటి అద్భుతమైనటువంటి దేవి యొక్క, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి మంత్రజాలం, ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఇది పారాయణ చేయడమే విశేషం అనుకుంటే, ఒక పారాయణ చేయడం, ఒక హోమం చేయడమే చాలా విశేషం. అటువంటిది మన దేవాలయంలో ఇప్పటికీ 5 శతచండీ యాగాలు జరిగినాయి. ఈ సంవత్సరం 6వ శతచండీ యాగం జరగబోతోంది. శతచండీ యాగము అంటే ఒక రోజున ఒక 5గురు ఋత్విక్కులు, రోజుకి 4 ఆవృత్తులు, రోజుకి 20 చండీ హోమాలు. చండీ హోమానికి 13 అధ్యాయాలు అయితే ప్రతి అధ్యాయానికి ఒక మహాహుతి. ఇలా 13 మహాహుతులు వేస్తూ 700 శ్లోకాలతో 700 మంత్రాలతో చేసే ప్రక్రియ ఒక పర్యాయం పూర్తయితే, అలాంటివి 100 పర్యాయములు పూర్తయి 101వది మరొకసారి చేసుకుని ఆ రోజున 15వ తారీఖున పూర్ణాహుతి చేసుకోవడం జరుగుతుంది. ఇంత అద్భుతమైన విశిష్టమైన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని కల్పించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ చండీ హోమం. భగవద్ అనుగ్రహంతో మనము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది కనుకనే ఈ పని చేయగలం. అత్యంత వ్యయం, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టినా అమ్మ అనుగ్రహం లేకపోతే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోలేం. అటువంటిది ఒకే దేవాలయంలో, ఒకే ప్రాంగణంలో ప్రతి సంవత్సరం చేసేటువంటి అద్భుతమైన అవకాశం మనందరికీ ఇచ్చింది. మీరందరూ, భక్తులందరూ కూడా ఈ 7 రోజుల పాటు మొదటి రోజున మహారుద్రాభిషేకం చేసుకుని మహారుద్ర హోమం చేసి అగ్ని మంథన, అగ్ని ప్రతిష్టాపన, నవదుర్గలు ఆవాహన ఇత్యాది మంటపదేవత హోమాలు, మంటపదేవత హవనాలు, మంటపదేవత ఆరాధనలు అన్నీ పూర్తి చేసుకుని మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 5 రోజులు 5 20లు 100 శతచండీ హోమాలు జరుగుతాయి. కనుక ఇక్కడికి వచ్చి మీ గోత్రనామాలతో చేయించుకోగలగడం అనేది అమ్మవారు మీకు అనుగ్రహిస్తే మీరు చేయించుకోగలుగుతారు, అది వేరే విషయం, చేయించుకోండి. అలాంటి అవకాశం లేకపోయినా ఖర్చు పెట్టకుండా కాయక వాచిక మానసికముగా దేవాలయానికి రావడం, ఈ శరీరాన్ని కాయమంటాం, ఈ శరీరాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టి ఆ మంత్రాలు శ్రవణం చేయడం, ఆ చేసే హోమాన్ని దర్శించడం, ఆ హోమ ధూమాన్ని పీల్చడం, మన శరీరంతో ఇక్కడ కూర్చుని అమ్మవారిని సంపూర్ణమైనటువంటి మనస్సుతో ధ్యానం చేసి ఆ అమ్మవారి దివ్య మంగళ విగ్రహం బాలా త్రిపుర సుందరీ దేవి ఇక్కడ వేంచేసి ఉంది. అటువంటి అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తూ
మీరందరూ కూడా కృతార్థులవ్వాలి. దీంట్లోనే ఇంకా విశేషం, 13వ తారీఖు శుక్రవారం రోజున అమ్మవారికి చాలా శోభన ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి చాలా అద్భుతమైన చతుషష్ఠి ఉపచారములతో 64 ఉపచారములతో అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే విశేషమైన చండీ హోమం మరొకటి జరుగుతుంది. అదే కాకుండా సుమారుగా 150-200 మంది సుభాసినీలు కూర్చుని లలితా సహస్రనామం పారాయణ చేసి వారందరినీ కూడా సువాసిని రూపంలో సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని లలితా సహస్రనామంలో మనం చదువుతుంటాం. సువాసిని అయినటువంటి అమ్మవారిని పూజించటం, సువాసిని రూపంలో నడిచేటువంటి స్త్రీమూర్తులను అమ్మవారిగా భావించి వారందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం 13వ తారీఖు శుక్రవారం నాడు జరుగుతుంది. అందరూ 7 రోజుల పాటు ప్రతిరోజు ఒక విశేష కార్యక్రమాలు ఉంటాయి కనుక వాటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక విశేష కార్యక్రమం ఉంటుంది కనుక ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దైవానుగ్రహ పాత్రులై శ్రీమాత కటాక్షాన్ని పొంది సుఖశాంతులతో ఆనందకరమైనటువంటి జీవనాన్ని పొందాలి అని మీ అందరికీ తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.